అన్న నమస్తేనా. నమస్తే బ్రదర్. అన్న ప్రస్తుతం చూసుకుంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా, నారాయణ మనోహర్ గారు కూడా నిన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడిన ప్రధానమైన అంశం ఏంటంటే, కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది దుష్ట శక్తుల్లో పూనుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన దగ్గర నుండి వైసీపీ వాళ్ళు కావాలని చెప్పి జనసేన టీడీపీ మధ్య పొత్తుని మొత్తం నాశనం చేసే విధంగా కంకణం కట్టుకుని పనిచేస్తూ ఉన్నారు. కాస్త అందరూ కార్యకర్తల దగ్గర నుంచి నాయకులు కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి ఇలాంటి దుష్టశక్తులను ఎదిరించే విధంగా ముందు కొనసాగాలని చెప్పి వీళ్ళందరూ చాలా తీవ్రంగా మాట్లాడుతున్నారండి. ఏంటంటే వీళ్ళ విషయం ఏంటంటారు? నేను ఇంతకుముందు వీడియోలో చెప్పిన విధంగానేనండి, అధికారం లేకుండా వీళ్ళు ఉండలేకపోతా ఉన్నారు. వైసీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఆ పార్టీ అధినాయకుడు కానీ. ఎందుకనేది ప్రజలందరికీ తెలుసు. నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని కూడా లేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడినా, లేదా సోము వీర్రాజు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఒకటేనండి. కూటమి ప్రభుత్వం మీద కానీ, లేదా కూటమి పార్టీల మీద కానీ విష ప్రచారం మొదలు పెట్టడం ఈరోజు కొత్త ఏం కాదు కదా. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు జరిగిందో, లేదంటే అంతకుముందు కూటమి పార్టీలుగా వీళ్ళు కలవబోతా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే రాష్ట్రంలో ఓటు బ్యాంకు చీల్చే ప్రసక్తే లేదు, అవసరమైతే పొత్తులో వెళ్తాము, దానికి బీజేపీని కూడా ఒప్పిస్తామని చెప్పి ఆయన ఏ రోజైతే మాట్లాడారో ఆ రోజు నుంచి కూడా ఈ ప్రయత్నాలు వైసీపీ చేస్తానే ఉందండి. ఈరోజు కొత్త ఏం కాదు. ఎందుకంటే ఆ రోజే వాళ్ళకి తెలుసు జనసేన టీడీపీ కలిస్తే ఎట్లా ఉంటుందో వాళ్ళ పరిస్థితి అనేది వాళ్ళకి బాగా తెలుసండి. అందుకే ప్రధానంగా బీజేపీని పక్కన పెడితే టీడీపీకి జనసేనకి మధ్య గ్యాప్ తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే దాంట్లో నుంచైనా భయభ్రాంతులకు గురయ్యి కొంచెం జనసేన కానీ, పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తగ్గుతారేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 52 రోజుల పాటు జైల్లో పెడితే అది చూసి పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఆవేశం పెరిగిందండి. రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంటే అభంశుభం తెలియని వ్యక్తిని, ఏ తప్పు చేయని వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టారనే కోపం ఒక పక్క, రాష్ట్రం నాశనం అయిపోతుందనే ఆవేదన మరో పక్క ఆయనకి కలగడం, ఎవరితోనూ చర్చించకుండా ఆయన ఆ రోజు ములాఖత్తులో మేము వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్ళబోతా ఉన్నామని చెప్పి ఏ రోజైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలో ఈ కూటమి పార్టీలను విడదీయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉందండి. దానభేద దండోపాయాలు అన్నీ ఉపయోగిస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ రోజు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఏదో లబ్ధి పొందాలని చూసిన జగన్మోహన్ రెడ్డి బొక్కబోర్లా పడ్డాడు. కూటమి పార్టీలో వ్యతిరేకత తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, ఆ రోజున్న మంత్రులు కానీ, నాయకులు కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారో అన్ని రకాల ప్రయత్నాలు కూడా వాళ్ళకి బెడిసికొట్టడంతో కనీసం వీళ్ళు విడిపోవడం సంగతి పక్కన పెడితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా రానివ్వని విధంగా ఈ రెండు కూటమి పార్టీల కార్యకర్తలు బలంగా నిలబడ్డారండి. ఆ రోజు వీళ్ళు కూటమిగా ఏర్పడినప్పుడు గ్రౌండ్ లెవెల్ స్థాయిలో ఆ పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేస్తారా చెయ్యరా అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉండేది. కానీ ఎన్నికల రిజల్ట్ చూసిన తర్వాత రాష్ట్రం మీద ఈ రెండు పార్టీల కార్యకర్తలకి ఏ విధమైన ప్రేమ ఉందనేది అర్థమైంది. ఆ ప్రేమ వీళ్ళిద్దరినీ కలిపింది. అత్యంత భారీ మెజార్టీతో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో నిలబెట్టాయి. 164 సీట్లు వచ్చినాయి అంటే ఆ ఇరు పార్టీలు లేదా కూటమి పార్టీలో ఉన్న కార్యకర్తలకి దేశం మీద, రాష్ట్రం మీద ఎంత ప్రేమ ఉంటే చేస్తారండి. ఆ విధంగా పార్టీల సంగతి పక్కన పెడదాం, రాష్ట్రం మీద ప్రేమ ఉండబట్టే వాళ్ళు ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే విడిపోకుండా కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఇప్పుడు విభేదాలు లేవా అంటే లేవని నేను చెప్పనండి. సొంత ఇంట్లో ఉన్న ఒకే కుటుంబంలోనే విభేదాలు ఉంటాయి. అలా అని చెప్పి వాళ్ళు విడిపోయి ఎవరు బతుకులు బతుకుతారా? అన్న మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఇలాగే సేమ్ ఇదే పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఏదే అభ్యర్థులు ప్రకటించారో, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన వర్మ గారు పార్టీ నుండి వీడుతున్నారంటూ కొన్ని వార్తలు సృష్టిస్తూ ఉన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గెలవడం కోసం నేనే కారణం, నిన్న ఎలాగైతే వర్మ గారు చేసినట్టు వ్యాఖ్యలు, నేను లేకపోతే పవన్ కళ్యాణ్ గెలవలేడు, అలాంటిది నన్నే పక్కన పెట్టారని చెప్పి ఇదేమైనా దీంట్లో ఏమైనా వైసీపీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా, లేకపోతే వర్మ గారు మాట్లాడతారా? వర్మ గారు ఎలా ఏం మాట్లాడలేదండి, నేను విన్నాను కదా. ఆయన మాట్లాడిన మాటలు ఏమో అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఏమో తెలీదు, మా అధినాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పార్టీ కోసం కష్టపడడమే పని, నా ప్రయాణం తప్పితే ఏదో ఇప్పుడు ఇస్తే కాదనుకుంటే ఎవరు ఉండలేరు కదా. పదవి వస్తే సంతోషమే, కానీ ఏ ఆలోచనతో పదవి ఇవ్వలేదో నాకైతే తెలీదు. బట్ ఏదేమైనా సరే
అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడ్డారు అని చెప్పి ఆయన అనడం కాదండి, నాగబాబు గారి నోటి వెంట నేను ఆ మాట విన్నాను. ఏ రోజైతే ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారో ఆ తర్వాత జరిగిన నాగబాబు గారు కావచ్చు, లేదంటే నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, వాళ్ళ నోటి నుంచి నేను ఈ మాట విన్నానండి. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం కోసం కష్టపడిన వ్యక్తి వర్మ గారు. అలాంటి వ్యక్తికి పదవి రాకపోవడం అనేది నిజంగానే కొంత బాధాకరమైన విషయం అని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు ప్రస్ముఖంగా చెప్పారు. బట్ అది ఆ పార్టీ యొక్క అంతర్గత విషయం కాబట్టి దాని గురించి మేము మాట్లాడడానికి ఏమీ లేదు. అలాంటి వ్యక్తులకి వచ్చే రోజుల్లో ఖచ్చితంగా న్యాయం చెయ్యాలని మేము కోరుకుంటున్నామని చెప్పి నాదెండ్ల మనోహర్ గారే చెప్పారు. ఈరోజు వీళ్ళు చెప్పేదే ఉంది. లేదంటే అంటే వర్మ గారు నోటి నుంచి ఆ మాట వచ్చింది అని అంటే జనసేన కార్యకర్తల్లో కొంత వ్యతిరేకత వస్తుంది కదా ఆయన మీద. సో దాని ద్వారా ఆ నియోజకవర్గంలో చెలికి తీసుకురావాలి. అది కాకుండా రేపు 14వ తారీఖున అత్యంత భారీగా ఆవిర్భావ సభ జనసేన చేయబోతా ఉంది. ఈ లోపుగానే పిఠాపురంలో కుంపట్లు రేపాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగమే ఈరోజు వర్మ గారి మీద చేసిన కూటమి పార్టీ తెలుగుదేశం పార్టీ మీద కానీ జనసేన మీద కాబట్టి ఎన్ని విమర్శలు చేసినా దాంట్లో భాగమే తప్పితే ఏదో వర్మ గారి మీద ప్రేమో లేదంటే జనసేన మీద ప్రేమో తెలుగుదేశం మీద అక్కసో ఇవేమీ కాదండి. వాళ్ళకి ఎంతవరకు అధికారం కావాలి, అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా దొక్కుతారు. వాళ్ళకి చిచ్చులు పెట్టే ప్రయత్నాలే తప్పితే ఇవన్నీ వర్మ గారు ఆ రోజు ఏ స్టాండ్ మీద అయితే నిలబడ్డారో ఈ రోజుకి అదే స్టాండ్ మీద నిలబడ్డారు. పార్టీ అధిష్టాన నిర్ణయమే తనకి అంతిమ నిర్ణయం. తన చివరి వరకు పార్టీ కోసం కష్టపడటమే తన పని. పదవులు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది అది అధిష్టానం చూసుకుంటుంది. మనకు పదవి రాలేదని చెప్పి మనం బాధపడితే మనకన్నా ఎక్కువగా కష్టపడిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారండి, ఆయన కావాలి అనుకుంటే ముఖ్యమంత్రి పీఠం మీద కూడా కూర్చోబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారేమో, ఎవరికి తెలుసు. అలాంటి వ్యక్తి కనీసం మంత్రి పదవి కూడా రాలేదు. అంతకన్నా అర్హత ఉందా అండి మిగిలిన వాళ్ళకి పార్టీలో? సో అంటే నేను ఇక్కడ ఎవరిని తక్కువ చేయాలనే మాట్లాడట్లేదు. కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైతే సీట్ ఇవ్వలేదు లేదా పదవి ఇవ్వలేదని చెప్పి బాధపడుతున్నారని చెప్పి ఎవరైతే విష ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే నేను ఎలా మాట్లాడుతున్నాను తప్పితే ఎవరిని తక్కువ చేయాలనో లేదా ఎవరినో కించపరచాలనో ఉద్దేశంతో అయితే కాదు. ఖచ్చితంగా ఒకటైతే వాస్తవం అండి, కూటమి పార్టీల్లో నాయకులు ఎంత సమిష్టిగా ఉన్నారో కార్యకర్తలు కూడా అంతే సమిష్టిగా ఉన్నారు ఈ రోజుకి కూడా. నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఎన్నో విభేదాలు వస్తూ ఉంటాయండి. అలా అని చెప్పి విడిపోయి నాకు నువ్వొద్దు ఇదొద్దు అని విడిపోయే పరిస్థితులు ఉన్నాయండి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఒకే తాటిలో నడిచి వెళ్ళే వాళ్ళు భార్యాభర్తలు అంటారండి. అలాగే లేదంటే అన్నదమ్ములైనా అంతే, ఒకే తాటి మీద వెళ్తూ ఉంటారు. వాళ్ళ మధ్య ఎన్ని విభేదాలు వచ్చినా వాళ్ళు కలిసి ముందుకు వెళ్తూ ఉంటారు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు. అలాగే రాష్ట్రంలో పరిస్థితి కూడా ఈరోజు కూటమి పార్టీలు విభేదాలు లేవనైతే నేను చెప్పను, కానీ మేబీ ఎక్కడో చోట ఉండొచ్చు. బట్ అలా అని కూటమి పార్టీలని చీల్చేంత పెద్ద విభేదాలు ఉన్నాయని అయితే నేను అనుకోవట్లేదు, అసలు లేవని కూడా నేను ఈ సందర్భంగా చెప్పగలను.